అడ్డంగా దొరికిపోయిన రేవంత్ అడ్డంగా దొరికిండు. ఏ రకంగా దొరికిండంటే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతోటి ఆటలు ఆడుతూ ఉన్నాడు ఈయన. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతోటి ఏ రకంగా ఆటలు ఆడుతూ ఉన్నాడో చూడండి. అడ్డంగా దొరికిన రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతో ఆటల, అమెరికా పర్యటన రద్దు, కేంద్రం కుట్రన, రేవంత్ కుట్రకు కేంద్రం బ్రేక్ వేసిందా? ఇక్కడ మనం చాలా క్లియర్ కట్ పాయింట్ని అర్థం చేసుకోవాలి. అమెరికా పర్యటన రద్దు అది కేంద్రం చేసినటువంటి కుట్రన, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మీదనో రేవంత్ రెడ్డి మీదనో, లేకపోతే రేవంత్ రెడ్డి కుట్రను కేంద్రం బ్రేక్ వేసిందా? ఆ కుట్రకు కేంద్రం బ్రేక్ వేసిందా? జాతీయ మీడియా కథనాలతో తేట తెల్లం అయిపోయింది. ఆ కథనాలు ఏంటివి అంటే ఆగస్టు 24న జొహ్రాన్ మమ్దానీని కలిసే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పిన సీఎంఓ. ఆగస్టు 26వ తారీఖు రోజు మేము జొహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూయార్క్ మేయర్ను మేము కలిసే అవకాశం ఉన్నది అని చెప్పేసి సీఎంఓ వర్గాలు ఎవరికి చెప్పినాయి? ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి మీడియా సంస్థకు చెప్పినాయి. బేసికలీ ఈ దేశంలో కొంత అక్యురేటెడ్, కొంత బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సంస్థలు, మీడియా సంస్థలలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ రెండు కొంత ఉన్నట్టుగా రాసేటువంటి సంస్థలు జాతీయ స్థాయిలో. సో కాబట్టి ఆ రెండు సంస్థలలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా నేను మీకు ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నా. ఆగస్టు 26వ తారీఖు నాడు మేము జొహ్రాన్ మమ్దానీని కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ సీఎంఓ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఆ ప్రతినిధులకు చెప్పినటువంటి మాట. నేను ఈ క్లిప్పులు కూడా మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇగో, వాజ్ రేవంత్ రెడ్డి సపోజ్డ్ టు మీట్ మమ్దానీ, హిజ్ ఆఫీస్ సేస్ ఇది టెంటేటివ్ అంటే కలిసే అవకాశం ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలే మీటింగ్, కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి సీఎంఓ ఆఫీస్ చెప్పింది. దానికి ఎవరు దాన్ని అపోజ్ చేసి దాన్ని అందుకే రద్దు చేసిరు అనేది ఇక్కడ చాలా క్లియర్ కూడా ఇక్కడ కూడా ఉన్నది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ విజిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ పొటెన్షియల్లీ ఇంక్లూడెడ్ ఏ మీటింగ్ విత్ న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఆన్ ఆగస్టు 26th ఏ టెంటేటివ్ ఇనిషియరీ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్కి సీఎంఓ ఆఫీస్ వర్గాలు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఇందులో ఉన్నది. ఎక్కడ? ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దాని తర్వాత ఇంకొకటి చూడండి. సీఎం ఆఫీసు ఎంఈఏ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంఈఏకి ఇచ్చినటువంటి స్కెడ్యూల్లో జేడీ వాన్స్ జొహ్రానీ మమ్దానీ ట్రంప్ కొడుకును కలిసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పిన కేంద్రం. ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమో సీఎంఓ వర్గాల నుంచి క్లారిటీ తీసుకుంటే మేము 26వ తారీఖు నాడు ఈయనని కలిసే అవకాశం ఉంది, మేము కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ మన ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ జొహ్రాన్ మమ్దానీని మేము కలుస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్కి స్టేట్ గవర్నమెంటు సీఎంఓ వర్గాలు. అదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది టీఓఐకి, టైమ్స్ ఆఫ్ ఇండియాకి? వాళ్ళే అక్కడేం చెప్పారంటే సీఎం ఆఫీస్ నుంచి ఎంఈఏకి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వచ్చినటువంటి అఫీషియల్ స్కెడ్యూల్లో ఏమని ఉంది అంటే జేడీ వాన్స్ అలాగనే జొహ్రానీ మమ్దానీ ట్రంప్ కొడుకును కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి టెంటేటివ్ కింద ఇది కూడా ఉంది అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చారు. అంటే వాళ్ళు వార్త కోసం ఎంక్వైరీ చేసినాము, వాళ్ళకి చెప్పిన ఈ విషయము ఇగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. ఈ కథనం కూడా మీరు కావాలంటే చూడండి. ఆగస్టు 23వ తారీఖు నాడు ఈ వార్త వచ్చింది. ఇగో, ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ ప్లాన్ టు హోల్డ్ పొటెన్షియల్ మీటింగ్ డ్యూరింగ్ హిజ్ ప్రపోజ్డ్ ట్రిప్ టు ద యుఎస్ అకార్డింగ్ సోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ చెప్పింది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాడ్ హెల్డ్ ఫ్రైడే విత్ పర్మిషన్ రేవంత్ రెడ్డి టు ట్రావెల్. ఇది ఇంకొక దగ్గర ఉంటుంది చూడండి, ఈడ దీని కింద ఉంటుంది. ఎవరెవరిని కలుస్తుంది పోతున్నాడు అంటే ద సోర్స్ సైడ్ ఎవరెవరిని, ఇగో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అండ్ న్యూయార్క్ మేయర్ జొహ్రానీ మమ్దానీ, వీళ్ళతో పాటు ఇంకా కుదిరితే డొనాల్డ్ ట్రంప్ కొడుకును కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరు చెప్పారు ఈ మాటని? ఇగో, బట్ అఫీషియల్ సోర్సెస్ టీఓఐ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకు న్యూఢిల్లీ దట్ ఏం చెప్పారంటే సీఎం ప్రోగ్రామ్ యాజ్ షేర్డ్ విత్ ఏ ఎంఈఏ హ్యాడ్ మెన్షన్డ్ ఇస్ ప్లాన్డ్ మీటింగ్ విత్ ద బోత్ వ్యాన్స్ అండ్ మమ్దానీతోని మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ వర్గాలు ఇలా చెప్పినాయి. కానీ ఇదే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా మీడియాకి ఇచ్చినటువంటి లిస్ట్ ఒకటి ఉంది కదా, ఆ లిస్టులో ఇగో ద అఫీషియల్
టెరిటరీ రిలీజు బై సీఎంఓ ఏం చెప్పింది అక్కడ ఎక్కడ కూడా మమ్దాని పేరు కానీ జేడి వాన్స్ పేరు కానీ ఎక్కడ కూడా పొందుపరచకుండా ఇచ్చారు. మనం ఒకసారి దాన్ని కూడా చూస్తే, ఈ అంశాన్ని కూడా చూస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు 20 తారీఖు నాడు న్యూఢిల్లీ నుంచి లండన్కి స్టార్ట్ అవుతారు. 21 నాడు అక్కడ కొన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అక్కడ కొంత వెళ్తారు, ఆ ఫుట్బాల్ గ్రౌండ్కి వాటికి వెళ్తారు 21 నాడు. ఆగస్టు 22 నాడు అక్కడ కేంబ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే లండన్ క్యాంపస్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తారు. 23 నాడు ఫ్లైట్ ఫ్రమ్ లండన్ టు బోస్టన్ యూఎస్ఏకి పోతాడు అని చెప్పారు అఫీషియల్ స్కెడ్యూల్లో. 24 నాడు బోస్టన్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి హార్వర్డ్లో ఉంది, ఇంకోటి MIT క్యాంపస్లో ఉంది. ఇది కూడా 24 నాడు ఉన్నది. సాయంత్రం 7 గంటలకు బోస్టన్ టు న్యూయార్క్ పోతాడు. 24 నాడు. 25 నాడు బోస్టన్లో ఉంటాడు, అక్కడ విజిట్ టు నార్త్ వెస్టర్న్ క్యాంపస్లకు పోతాడు. అలాగనే మీట్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీమ్తోని మీటింగ్ అవుతాడు. అయితే 25 నాడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 26 నాడు చూడండి, ఇక్కడ 26 నాడు అబ్జర్వ్ చేస్తే 26 నాడు అబ్జర్వ్ చేస్తే న్యూయార్క్లో ఉంటాడు. ఓన్లీ కేవలం ఒకే ఒక్క మీటింగ్ 26 నాడు. ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పిర్రో 26వ తారీఖు నాడు మేము న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో న్యూయార్క్ మేయర్ జహ్రాన్ మమ్దానిని కలిసే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్కు సీఎంఓ వర్గాలు చెప్పినాయో దాని ప్రకారము కేవలం ఒకే ఒక మీటింగ్ ఉంది, అది కూడా 7 గంటలకు ఉంది. డే అంతా ఖాళీగా ఉండి ఓన్లీ 7 గంటలకు ఒకటే ఒక్క మీటింగ్ ఉంది, అది కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. వాస్తవానికి ఇది పార్టీకి సంబంధించినటువంటి అది, కానీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ని పెట్టిరు, ఒక గ్రీట్ లెక్క పెట్టిరు దాన్ని. సో ఈ 26th రోజు వాస్తవానికి వీళ్ళ స్కెడ్యూల్ ప్రకారము ఆ రోజు న్యూయార్క్ మేయర్ మమ్దానిని కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నేషనల్ మీడియాకే లీక్లు ఇచ్చారు, నేషనల్ మీడియాకే చెప్పారు అఫీషియల్గా. సో దాని తర్వాత మరి 26 అంటే ఒక మీటింగ్ అని ఉంది కనిపిస్తాం. మరి 27 స్కెడ్యూల్ ఏది, 28 స్కెడ్యూల్ ఏది? ఇప్పుడు 27, 28 ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అమెరికాలో? ఎవరిని కలుస్తాడు? జేడీ వాన్స్ని కలుస్తాడా? ట్రంప్ కొడుకులను కలుస్తాడా? ఎవరిని కలుస్తాడు? ఆ విషయము మరి ఇందులో స్కెడ్యూల్లో ఉండగా అధికారిక మీటింగ్లో ఉండాలి కదా. 2 days ఎక్కడ పోతున్నాడు, ఎందుకు మాయమైపోయింది, 26, 27 ఎక్కడుంది ఇందులో? ఈ అంశాన్ని మరి చెప్పాలి కదా, ఎందుకు చెప్తలేరు? 26వ తారీఖు 27వ తారీఖు ఎవరిని కలుద్దామని మీరు అఫీషియల్గా అధికారికంగా బయట రిలీజ్ చేసినటువంటి స్కెడ్యూల్ ఇది. అక్కడ నేషనల్ మీడియా చెప్తున్నటువంటి విషయాలు అది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏం చెప్తున్నది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నది, ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అధికారికంగా ఇందులో ఏమున్నది. 28 నాడు న్యూయార్క్ టు హైదరాబాద్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఈ 30 నాడు ఇక్కడికి వచ్చేస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ 27, 28 2 డేట్స్ మిస్సింగ్. ఆ 2 డేట్స్ కనీసము అక్కడ లేని పరిస్థితి. మరి ఆ రోజు ఏం చేస్తాడు? ఇక్కడే అనుమానాలు కొడుతూ ఉన్నాయి, అందుకే డౌట్ వస్తూ ఉంది. మేబీ అందుకోసమే రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయ్యిందా అనేటువంటి అంశాలు, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇక చూడండి, అదే విషయం నేను ఇక్కడ చాలా స్పష్టంగా రాసిన. రేవంత్ కుట్రను కేంద్రం బ్రేక్ చేసిందా, లేకపోతే అమెరికా రద్దు వెనక కేంద్రమే కుట్ర ఉన్నదా? ఏంటిది అసలు, ఏం కథ అంటే ఆగస్టు 26వ తారీఖు నాడు జహ్రాన్ మమ్దానిని కలిసే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్కు సీఎంఓ చెప్పింది. అలాగనే సీఎం ఆఫీసు ఎంఈఏకు ఇచ్చినటువంటి స్కెడ్యూల్లో జేడీ వాన్స్, జహ్రాన్ మమ్దాని, అలాగనే ట్రంప్ కొడుకును కలిసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు కేంద్రం చెప్పింది. ఈ 2 అయితే కనపడతా ఉన్నాయి మన కళ్ళ ముంగల. సో దాంతోపాటు చివరికి జేడీ వాన్స్, మమ్దాని, ట్రంప్ కొడుకు పేర్లు లేకుండానే అధికారిక స్కెడ్యూల్ విడుదల చేసిన సీఎంఓ అధికారిక స్కెడ్యూల్ విడుదల చేసింది. దాని తర్వాత స్కెడ్యూల్లో కూడా 27వ తారీఖు 28వ తారీఖు 2 డేట్లు మిస్ అయిపోయినాయి. ఆ 2 డేట్లలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏంది అనేది అధికారిక స్కెడ్యూల్లో పెట్టలే. సీఎంఓ రిలీజ్ చేసినటువంటి స్కెడ్యూల్లో ఎందుకు పెట్టలే? ఆ రోజు ఎవరిని కలుస్తావు? 26వ తారీఖు కూడా కేవలం 7 గంటలకే పెట్టిన ఒక మీటింగ్. మరి డే అంతా ఏం చేస్తావు? జహ్రాన్ మమ్దానిని కలుద్దాం అనుకున్నావా, లేకపోతే ఆ రోజు ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా కలుద్దాం అనుకున్నావా, ఏడుకోదాం అనుకున్నావా? ఆ రోజు ఆ డీటెయిల్స్ ఏవి కూడా లేవు. సో ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. అసలు సీఎం వాళ్ళని ఎందుకు కలవాలనుకున్నాడు? జేడీ వ్యాన్స్ని కానీ, లేకపోతే జహ్రాన్ మమ్దానిని కానీ, ట్రంప్ కొడుకులను కానీ ఎందుకు కలుద్దాం అనుకున్నాడు? దేనికోసం కలుద్దాం అనుకున్నాడు? కేంద్రం కళ్ళు గప్పి రహస్యంగా కలిసే ప్రయత్నం చేశారా? ఆ రహస్య మీటింగ్ వెనుక రియల్ ఎస్టేట్ కోణం ఏమైనా ఉందా? అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ 2 రోజుల డేట్లు ఇవ్వలేదు, ఫస్ట్ కలుస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చినాయి,
మరి ఆ 2 రోజుల డేట్ ఇవ్వకపోవడానికి 26వ తారీఖు నాడు కేవలం 7 గంటలకు ఒకటే ఒక్క మీటింగ్ పెట్టుకోవడం, అది కూడా సాయంత్రము. అసలు ఏం జరుగుతున్నది? రహస్యంగా ఏమైనా కలుద్దాం అనుకున్నారా? కేంద్రం ఎంఈఏ అందరి కళ్ళు కప్పేసి రహస్య మీటింగ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఈ రహస్య మీటింగ్ వెనకాల రియల్ ఎస్టేట్ కోణం ఏమైనా ఉన్నదా? ఈ డౌట్లు వస్తున్నాయి. ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ మాట ఇక్కడ వచ్చింది అంటే, ఇప్పటికే హైదరాబాద్లో ఓ రోడ్డుకేమో ట్రంప్ రోడ్ పెట్టిండు పేరు. ఓ రోడ్డుకి ట్రంప్ రోడ్ అని చెప్పేసి ఏకంగా ఆ ట్రంప్ పేరే పెట్టేసిండు. ఇంకొక దగ్గర ట్రంప్ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. ఇక్కడ ట్రంప్ కొడుకును కలవడానికి ప్రయత్నము, అలాగనే జేడి వ్యాన్స్ని కలవడానికి ప్రయత్నము, జొహ్రాని మమ్దాని కలవడానికి ప్రయత్నము, ఇక్కడ ట్రంప్ రోడ్డు, ట్రంప్ టవర్స్ నిర్మాణము, ఈ రహస్య మీటింగు, కేంద్రం దగ్గర ఏదో దాచినట్టు వ్యవహారము, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనకాల ఏదో రాజకీయ కోణము, ఏదో రియల్ ఎస్టేట్ కోణం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందుకే మరి రద్దు చేసిరా. నేను వాళ్ళని ఇదంతా జరిగింది కదా, అసలు ఇప్పటికే ఇదంతా అవుతుంది కదా, నేను వాళ్ళని కలవడానికే ట్రై చేయలేదని చెప్పేసి నేను ప్రెస్ మీట్లో చెప్పిండు. నేను వాళ్ళని ఎందుకు కలుస్తా, నేను వాళ్ళని కలవడానికే ట్రై చేయలేదు. ఒకవేళ కలిసినా తప్పేంటి, ఆయన ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడే కదా అని చెప్పేసి జొహ్రాన్ మమ్దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను కలవడానికే ట్రై నువ్వు కలవడానికి ట్రై చేయనప్పుడు సీఎంఓ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఏ రకంగా చెప్పినాయి? జొహ్రాన్ మమ్దానిని కలిసే అవకాశం ఉంది 26వ తారీఖు నాడు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి టెంటేటివ్ కింద ఏ రకంగా చెప్పిర్రు? దానికి క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి. అలాగనే జేడీ వ్యాన్స్ ట్రంప్ కొడుకులను ఎందుకు గెలవాలనుకున్నావు? అసలు ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎట్లెళ్ళింది మీరు లిస్టు పంపకపోతే? అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక మీడియా సంస్థకు, ఒక క్రెడిబుల్ ఉన్నటువంటి ఒక మీడియా సంస్థకు ఆ మాట చెప్పింది అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి పంపించి ఉండాలి వాళ్ళ పేర్లను. ఇగో వీళ్ళని మేము కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు పంపించి ఉంటారు, వాళ్ళు రిజెక్ట్ చేసి ఉంటారు. అందుకని మీరు దాన్ని ఆ డేట్లను వదిలేసి ఆ డేట్లో కేవలం ఒక మీటింగ్ పెట్టుకొని ఎంఈఏని కాదని వాళ్ళ కళ్ళు కప్పి, కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పి ఆడ జేడీ వాన్స్ను, ట్రంప్ కొడుకులను, లేకపోతే జొహ్రాని మమ్దానిని కలవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి లేకపోతే 27, 28 డేట్లు ఎందుకు మిస్ అయినాయి? 26వ తారీఖు నాడు కేవలం 7 గంటలకే, సాయంత్రం 7 గంటలకు ఒకే ఒక్క మీటింగ్ ఎందుకు ఉన్నది? దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మరి ఇవి ఎట్లా తెలవాలి? వాస్తవాలు ఎట్లా తెలవాలి? ఇక్కడ అబద్ధం చెప్తున్నది ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? సీఎం అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే సీఎం ఆఫీస్ అబద్ధం చెప్తున్నదా, ఎంఈఏ అబద్ధం చెప్తున్నదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? ఎవరు అబద్ధం చెప్తున్నారు? దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఎంఈఏ నోరు తెరిస్తే కానీ బయటకు రాని అసలు వాస్తవాలు. ఇప్పుడు ఇది క్లారిటీ రావాలంటే రేవంత్ రెడ్డి వర్షన్ వచ్చి చెప్పింది నిన్న అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ఆయన ఇట్లా పేపర్లు చూపిస్తూ, ఇది నా స్కెడ్యూలు, నేను ఇదే ఇచ్చినా, దీని ప్రకారమే పోయినా, దీని ప్రకారమే వచ్చినా, నేను అంత ప్రాపర్గా ఇచ్చినా కూడా నా అమెరికా పర్యటన రద్దు చేసిర్రు, ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం, ఇక్కడ డెవలప్మెంట్ని అడ్డుకోవడం అని చెప్పేసి రకరకాల డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సింపతి గెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టు కనపడింది. వాస్తవానికి ఆయన వల్ల రాష్ట్రం పరువు పోయింది, ఆయన వల్ల తెలంగాణ సీఎం చేరుకున్నటువంటి పరువు పోయింది, ఆయన చేసినటువంటి మిస్టేక్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. దానికి కారణం మీ టీము మీరు చేస్తున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి వ్యవహారము, అనుభవ రాహిత్యము, మీకు ఏమి తెలియకపోవడం. మరి దీని మీద క్లారిటీ ఇవ్వాలంటే ఎవరు క్లారిటీ ఇవ్వాలి? ఎంఈఏ క్లారిటీ ఇవ్వాలి. ఎంఈఏ నోరు తెరిస్తేనే అసలు వాస్తవాలు వస్తాయి. ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? అమెరికా ముఖ్యమంత్రికి అలో చేసి నాకెందుకు అలో చేయలే? పోయేది రేవంత్ రెడ్డి కాదు, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో పోతున్నావు. నువ్వు పర్సనల్ ట్రిప్ నేను పోతా, నేను ముఖ్యమంత్రి ప్రోటోకాల్ నాకు వద్దు, నేను పర్సనల్ ట్రిప్ మీద పోతా అనేటువంటి కోణంలో కాదు నువ్వు పోయేది. నువ్వు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే 100కు 200% కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉంటుంది, మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది అంతా కూడా. సో కాబట్టి ఏమి ఉన్నా కేంద్ర ప్రభుత్వంకి ఇవ్వాల్సిందే, వాళ్ళ నుంచి క్లియరెన్స్ తీసుకొని పోవాల్సిందే. డైరెక్ట్గా టికెట్ కొనుక్కుంటా, ఫ్లైట్ ఎక్కుతా, పోయి అమెరికాలు దిగుతా, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని కలుస్తా అంటే కుదరదు. ఎందుకంటే మీరు పోయేది వచ్చేది ఎవ్రీథింగ్ ప్రజల సొమ్ముతోటి, ప్రజలు కట్టినటువంటి పనులతోటి. అసలు ఏం పని ఉంది? జొహ్రాని మమ్దానితోనే ఏం పని ఉంది నీకు? ట్రంప్ కొడుకులతోనే ఏం పని ఉంది? ట్రంప్ కొడుకులకు మనకేం సంబంధము చెప్పు?
ట్రంప్ కొడుకులతో అంటే ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇక్కడ ఏమో ట్రంప్ రోడ్డు పెట్టినావు, ట్రంప్ టవర్స్ కడతా అని చెప్తున్నావు, ఏమన్నా రియల్ ఎస్టేట్ దందా ఏమన్నా మాట్లాడుకోవడానికి పోయిర్రా? దేనికోసం పోయిర్రు? దేనికోసం ఆ ప్రపోజల్ పెట్టిర్రు? కేంద్ర ప్రభుత్వం మరి ఎట్ట చెప్పింది? ఒకవేళ మీరు పెట్టకపోతే తీయండి. మేము అసలు ఆ విషయమే అడగలేదు, వాళ్ళే మా మీద వేస్తున్నారని చెప్పండి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి తెలంగాణ అవమానం, తెలంగాణ అభివృద్ధి దానికి ముడిపెట్టి ఏదో సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అడ్డంగా దొరికిపోయింది రేవంత్ రెడ్డి. కొంచెం మనము సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమొస్తే అదే రాయకుండా కొంత దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేస్తే, కొంచెం గూగుల్లో అడిగితే, లేకపోతే చాట్ జీపీటీని అడిగితే అన్ని సమాప్ చేసి ఇస్తుంది ఏం జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని. ఇలా రేవంత్ రెడ్డి అట్లనే దొరికిపోయిన అడ్డంగా చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇప్పుడు ఈ అబద్ధం చెప్తున్నది ఎవరో ఈ ముగ్గురిట్లల్లా క్లారిటీ ఇవ్వాలి, ఎంఈఏ నోరు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు బీజేపీ కనుక ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఇక దానికి ఇంతకు మించిన అవకాశం రాదు. అసలు బీజేపీలో వర్షం ఎట్లా ఉంది తెలుసా? చాలా విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బీజేపీ వాళ్ళే కదా. ఈయననేమో ఎంపీ అరవింద్ గారు, ధర్మపురి ఎంపీ, మన ధర్మపురి అరవింద్ గారు, ఈయన నిజామాబాద్ ఎంపీ. ఈయననేమో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, ఈయననేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. వీళ్ళ వర్షం చూడండి ఎట్లా ఉందో, చాలా విచిత్రంగా ఉంటుంది. దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ కలుస్తున్నాడు, అందుకే అమెరికా టూర్ రద్దయింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కొంత అయిన వాస్తవానికి దగ్గరగా మాట్లాడాడు, కొంత స్టడీ చేసి మాట్లాడాడు, సబ్జెక్టు మాట్లాడాడు. ఎవరు? అరవింద్. ఇక ఈయన బీజేపీ ఎంపీనే. మరొక బీజేపీ ఎంపీ ఏమంటున్నాడు అంటే, చూడండి ఇక్కడ అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏది ఇప్పుడు ఇరాను ఈ పంచాయతీలు నడుస్తున్నాయి కదా, ఇరాను ఇజ్రాయెల్ ఈ పంచాయతీలు నడుస్తున్నాయి కదా, అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే సీఎంకు అనుమతి ఇవ్వలేదు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు. ప్రస్తుతానికి అమెరికాలోనే ఉన్నాడు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. నిన్న కూడా ఆయన మాట్లాడాడు. మరి యుద్ధాలు జరిగితే మీ ముఖ్యమంత్రికి ఏం కాదా? యుద్ధం ఏమైనా బాంబులు పడితే ఏం కాకుండా షీల్డ్ వేసుకొని పోయింది అంటే గుజరాత్ ముఖ్యమంత్రికి ఏం కాదు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుందా అంటే ఈయన మాట్లాడే విధానం, ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన మాట్లాడేదానికి పూర్తి వ్యతిరేకం. ఇక రఘునందన్ రావు కూడా, మన రామచంద్రరావు గారు కూడా ఏమంటారు, సీఎం స్థాయికి తగ్గ మీటింగులు కావవి, అందుకే ఎంఈఏ అనుమతి ఇవ్వలేదు, పర్యటన రద్దులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాట. ఈ ముగ్గురి స్టేట్మెంట్లే కొంత డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరిది ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరు రాష్ట్రాన్ని అవమానించిర్రు, ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతోటి ఆటలాడుతున్నారు? తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర గౌరవాన్ని ఖండాంతరాలు దాటించి విదేశాలలో పరువు పోగొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఎవరు తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఉన్నది ఎవరు? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఆయనకు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టల మీద గౌరవం ఉంటే, వెంటనే ఈ స్కెడ్యూలు వెనకాల జరిగినటువంటి వ్యవహారం ఆ తతంగాన్ని బయట పెట్టాలి సమాజం ముందు. అప్పుడు అసలు వాస్తవాలు తెలుస్తాయి. అలా కాకుండా మీడియా ముందుకు వచ్చేసి ఏదో మనం నచ్చింది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసిపోతుంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఏముందో అన్ని పేపర్లలో ఇదే. ఇలా అందరూ ఏం చెప్తారు, తెలంగాణకు అవమానం జరిగిపోయింది, తెలంగాణకు అవమానం ఎవరు చేసిర్రు? అవమానం జరగడానికి కారణం ఏంటిది? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పనంగా పెట్టిర్రు? దీని మీద కదా చర్చ జరగాల్సింది. ఇప్పుడు మొత్తము బీజేపీ ఇట్లా కార్నర్ అయిపోయింది. బీజేపీ నాయకులు ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ నాయకులు నాకు తెలిసి ఈ క్లారిటీ ఇచ్చే దాంట్లో రఘునందన్ రావు ఆల్రెడీ హోల్డెడ్ టు సీఎం. సో కాబట్టి ఆయన ఇవ్వడు. ఇంకా రామచంద్రరావు గారు ఇంకా ఆయన పెద్దగా మాట్లాడినా కానీ దానికి కవరేజ్ తక్కువ వస్తుంది. ఒకవేళ మాట్లాడితే గీట్లాడితే అరవిందే మాట్లాడాలి. అరవిందే క్లారిటీ తీసుకొని నిజంగా కూడా మరి ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఎంఈఏ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఆ శాఖతోని మాట్లాడి వాళ్ళు ఇచ్చే స్కెడ్యూల్ ఏమన్నా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైనా ఇచ్చిర్రా, మీరేమైనా రిజెక్షన్ చేసిర్రా, అసలు రిజెక్షన్కి కారణం ఏంటిది, కారణాలు ఏంటివి, ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి బయట పెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది చేయాల్సింది అప్పుడు కేవలము అరవింద్ లాంటి వాళ్ళు చేస్తే ఇక మరి ఎంతో కొంత అది అయ్యే అవకాశం. లేకపోతే ఇక బీజేపీ నిజంగానే రాష్ట్రాన్ని అవమానించింది అనేటువంటి చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఇక ఇద్దరిది ఉన్నది కథ. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు బయట పెట్టలేదనుకో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని, ఆ స్కెడ్యూల్, ఆ వ్యవహారాన్ని వీళ్ళు ఒక తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు బీజేపీ నాయకులు. అది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.